2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉష. ఇప్పుడు మనం గనక చూసుకుంటే ప్రస్తుత జనరేషన్లో ప్రతిదీ మొబైల్లోనే అయిపోతుందని మాట్లాడుకోవచ్చు. మొబైల్ ఎంత వరకు హెల్ప్ చేస్తుందంటే మనకి ఎవరినో చూడలేని వాళ్ళని, కలుసుకోలేని వాళ్ళని, దూరంలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు మాట్లాడే విధంగా టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగపడుతుందని ఆనందపడాలా? లేదా న్యూడ్ చాట్స్, న్యూడ్ వీడియోస్ షేర్ చేసుకోవడం, వాటి గురించి మాట్లాడుకోవటం, రిలేషన్లో ఉన్నాము మేము ఏదైనా మాట్లాడుకోవచ్చు అనుకోవడం, అలా చూడాలా అనేది అర్థం కాని క్వశ్చన్ మార్క్ అనుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్ రిలేషన్లో పడే అవకాశం ఉంటుంది అంటారు? మనము చాలాసార్లు వీటి గురించి మాట్లాడుతూనే ఉన్నాము. స్పెసిఫైజ్డ్గా మాట్లాడాలి అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు రిలేషన్ హ్యాస్ బికమ్ సో ఈజీ. అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది అది మినిమం క్యాడర్, మినిమం రిక్వైర్మెంట్. అది లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా అసలు డిప్రెషన్లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఒక లోపం ఉన్నట్టు, ఒక అవయవం లేకపోతే ఎంత బ్యాడ్గా ఫీల్ అవుతారో, లేకపోతే ఏం చేయలేకపోతున్నామని ఎలా ఫీల్ అవుతారో, నిస్సహాయతగా, లోగా ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే అంత బేచైన్, అలాంటి స్టేజ్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా నేను బాధపడుతున్నాను. అండ్ లక్కీ ఏంటంటే మనము అంటే లైక్ ఒక 70s 80s 90s బిఫోర్ వరకు పుట్టిన వాళ్ళు ఇటు కొంచెం టెక్నాలజీని, అంటే అవసరం ఉన్నంత టెక్నాలజీని, కంప్యూటర్స్ రావడము, అది అట్ ద సేమ్ టైం మితిమీరిన బరితెగించిన టెక్నాలజీ లేకపోవడం వల్ల ఒక బ్రహ్మాండమైన లైఫ్ని లీడ్ చేశాము, అదృష్టవంతులని చెప్తాను ఆ క్యాడర్లో పుట్టిన వాళ్ళు. 90s తర్వాత పుట్టిన పిల్లలకి ఏమవుతుందంటే బ్యాడ్ లక్ అని చెప్తాను. వాళ్ళకి ప్రపంచమంతా ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ స్వర్గంలోకి ఎంటర్ అవుతామో అప్పుడు అది స్వర్గం అనుకుంటారు, కానీ వాళ్లకు పడే నరకాలు ఏంటి, ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మాట్లాడుకుంటే, బాయ్ ఫ్రెండ్ ఉండగానే చాట్స్ మొదలుపెట్టినప్పుడు ఆ చాట్స్లో బాగున్నావా, తిన్నావా, ఇదంతా కూడా ట్రాషే. ఉత్త జుజుబీ లవ్, అది అట్రాక్షను, ఫ్యాంటసీ, ముచ్చట్లు అనుకునే వరకు ఓకే. రియల్ లవ్ అయితే కాదు. రియల్ లవ్ ఉంటే కూడా ఆ న్యూడిటీ, మీరు అన్నట్టు న్యూడ్గా కాల్స్ చేసుకోవడం కానీ, విచ్చలవిడిగా వర్డ్స్ యూజ్ చేసి చాట్స్ చేయటం వల్ల నీలో ఉన్న సెన్సిటివిటీ, నీలో ఉన్న రిలేషన్లో ఉన్న బ్యూటిఫికేషన్ అయితే పోతుందని అయితే నేను చెప్తాను యాజ్ ఎ లేడీగా. ఎందుకంటే ఆ ఎదుటి మనిషి మీద నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతుంటారు, అది ఎక్కడికి దారి తీస్తుందో తెలీదు. నీకు పెళ్ళవుతుందా లేదా తెలీదు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైనా కొంచెం లిమిట్స్ దాటి హార్మోనల్ చేంజెస్ ఆ టైంలో నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్నావు. అందుకే న్యూడ్ కాల్స్ కూడా అంత ఈజీ అయిపోయినాయి. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు నిన్ను రెచ్చగొట్టడం అంటే హ్యాపీగా, బ్యూటిఫుల్, అబ్బా నిన్ను చూడాలనిపిస్తుంది, లేకపోతే ఏదో ఒకటి అన్నప్పుడు నీకు తెలియకుండా నువ్వు సరెండర్ అవుతావు ఆ ప్రేమకి, ఆ మాటలకి. అది రియల్గానే మాట్లాడతాం మేడం, రియల్లా కాదా అనేది పక్కన పెడితే, ఈజ్ ఇట్ నెససరీ? ఆపోజిట్ పర్సన్ నిన్ను ఆ విధంగా నీకు ఫోన్లో, డూ యూ థింక్ ఇట్ ఈస్ అ ప్రైవేట్? నో. వన్స్ సోషల్ మీడియా ఈజ్ అగైన్ అవుట్ సైడ్గా తీసుకుంటే అది మొత్తం రిజిస్టర్ అయ్యి ఉంటుంది. యూ కాంట్ డేర్ టు షో యువర్ హోల్ బాడీ టు ద ఓన్లీ వన్ పర్సన్ అనుకుంటున్నావు. యు ఆర్ ఆన్, ఎట్లా అంటే ఒక బయట పబ్లిక్లో ఉన్నట్టే. ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్. లైక్ ఒక మూవీ తీస్తే నీకు సెన్సార్ వాళ్ళు ఓపెన్ చేస్తే అది బయటకు వస్తుంది, రాకపోతే తీసినట్టే కదా. ఎప్పుడైనా ఇట్ ఈస్ దేర్ ఇన్ అ హ్యాండ్. యూ కాంట్ టెన్ టు షో దట్ యువర్ బాడీ టు అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అబ్బా ఏందది? అది బరితెగించిన తనం. నువ్వు పెళ్ళి కాక ముందు వాట్ ఈస్ దాట్? నువ్వు ఆ ఫస్ట్ మాటల్ని తీసుకుందాము ఉష. మాట్లాడుతుంటే ఏదో ఒక నిన్ను ఇంప్రెస్ చేయడానికో, నీకు చందమామ కథలు చెప్తారు. అది విన్నావు, కొన్ని రోజులైనాక రిలేషన్ ఫెయిల్ అయింది, హ్యాపెన్ టు మ్యారేజ్ వేరే వాళ్ళని. నువ్వు ఈ ఫ్యాంటసీలా, ఈ ఎక్స్పెక్టేషను నీ రియల్ లైఫ్కి సింక్ గాక నిరుత్సాహం, నిర్లిప్తత, ఆ మనిషిలో ఒక హ్యాపీనెస్, జీవం కూడా ఉండకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళతో గడిపే భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, కోకొల్లలు ఉన్నారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఓకే ఈ రిలేషన్ ఇంతే కదా అని ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండక ఇంకా అలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ కానివ్వండి, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ కానీ, ఎందుకంటే ఆ రిలేషన్లో స్వీట్నెస్ ఉంది. అవును. సో యూ గెట్ టెన్ టు
మొగ్గు చూపించడానికి ఆస్కారం అయ్యి నీ పాస్ట్ది ఫ్యూచర్ ప్రజెంట్ మీద ఫ్యూచర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వెరీ కేర్ఫుల్. చాట్ చేసేటప్పుడు ఆ సెన్సిటివిటీ పోగొట్టుకోకండి. రియల్గా నీ లైఫ్ పార్ట్నర్ అవ్వబోతున్నాడు అన్నా కూడా ఉన్నది అనే అమ్మాయి అయినా కూడా నేను ఎప్పుడు డిస్క్రిమినేషన్ చేయండి, డిప్లొమాటిక్గానే చెప్తున్నాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ ఒక్క అడుగు దాటితే సీత బతుకేమైంది, లైన్ బంగారు జింక అని వెళ్తే ఏమైంది, పెద్ద రామాయణమే సృష్టించారని ఎప్పుడు చెప్తాను నేను. ఆ చిన్న గీతలోనే అందమంతా ఉంది అన్నట్టు అలా దాటి ఇది ఆ మాటలకు పడిపోయి న్యూడ్ కాల్స్ చేసుకోవటం వల్ల అసలు ఎంత భయం లేని తత్వం. ఈ న్యూడ్ కాల్స్ చేయడానికి ఏంటి అంటే ఇంట్లో వాళ్ళది వీళ్ళ మీద ఐ లేకపోవడం, పేరెంట్స్ చెక్ చేయొద్దు అని రూమ్లలో డోర్లు పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల అసలు కంట్రోల్ తప్పుతుంది. ఎందుకంటే ఈ మధ్య పేరెంట్స్కి నేను కంప్లైంట్ అనను కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, టోటల్గా మై టైం, మీ టైం, సెల్ఫ్, మేము ఎంజాయ్ చేయొద్దా, ఈ ట్రిప్పులు ఇవి కిట్టీస్ పార్టీ ఎక్కువైపోయినాయి. 1, 2 నీ టైం అండర్స్టాండ్. బియాండ్ అయ్యేసరికి నీది నీకు ఈ లోకం, ఈ కిట్టికి వేయించినాక ఈ ముచ్చట్లు, లేకపోతే ఈ ముచ్చట్లలో నీ పిల్లల మీద ఫోకస్ తగ్గిపోతుంది. తగ్గిపోయే వరకు వీళ్ళకి ఎక్కడో ఒక ప్రేమగా మాట్లాడేవాళ్ళు, ఒక కేర్ తీసుకునేవాళ్ళు, నువ్వు తినలేదు అని అంటే నీకు ఫుడ్ పంపించేవాళ్ళు ఇలా ఉన్నారు. ఉండేసరికి ఇప్పుడు నువ్వేం చెప్తే ఎట్లా ఉంటుంది, అబ్రకదబ్రా అబ్రకదబ్రా అన్నట్టు పట్టాభిరామ్ గారు హిప్నటైజ్ చేస్తారు కదా, మాటలతో హిప్నటైజ్ జరుగుతుంది. జరగంగానే యూ గెట్ ఇన్ టు ద ట్రాప్. నేను అది రాంగ్గా అంటలేను, అది రైట్ కావచ్చు. ఆ టైంలో అబ్బాయికి కానీ అమ్మాయికి రియల్ లవ్ ఉండొచ్చు. ఐ అడ్మిట్, ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీబడీస్ లవ్. బట్ ఆ వర్డ్స్, ఆ న్యూడ్ కాల్స్ అవసరమా? అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేస్తుంది? రేపొద్దున ఈ అబ్బాయినో ఈ అమ్మాయిని తీసుకున్నా కూడా వీళ్ళ మీద ట్రస్ట్ లేకపోవడం జరుగుతుంది. ఓ నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, ఇప్పుడు కూడా అమ్మాయితో చేస్తున్నావా, లేకపోతే ఈ అబ్బాయితో చేస్తా. ఎందుకంటే నిన్ను ఒక లూజ్ క్యారెక్టర్ కింద పడేయడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. హౌ యు నో? నీకు నేను అప్పుడు తెలియదు, బట్ యు ఆర్ లైక్ దిస్. ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావేమో అనే ఒక చిన్న అపనమ్మకం నీ మీద ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక చేసుకోపోనట్టయితే పెళ్ళిళ్ళు రేపొద్దున ఈ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి, ఏ రకంగా అయినా సరే నీ ఫ్యూచర్ లైఫ్లో మాత్రము అవకాశం ఉంది. అలాగే ఇలాంటివి జరిగి సాటిస్ఫాక్షన్ లేక ఈ ఎక్స్పెక్టేషన్, ఒక అబ్బాయి హ్యాండ్సమ్ అబ్బాయితోటో ఒక అందమైన అమ్మాయితోటో వీళ్ళకి రిలేషన్ ఉండొచ్చు. కానీ అందమే కాదు కదా ఇంపార్టెంట్, కెరియర్ అయి ఉండొచ్చు, మనసులు కలవకుండా ఉండొచ్చు, ఇద్దరు శ్రూడ్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అనుకోకుండా వాళ్ళిద్దరు దారులు వేరే అయి ఉండొచ్చు. బట్ నీ లైఫ్లో దొరికిన అమ్మాయి కొంచెం యావరేజ్ అయ్యి ఉండొచ్చు, అబ్బాయి యావరేజ్ అయ్యి ఉండొచ్చు, హైబత్ కాకుండొచ్చు, స్టైలిష్ అబ్బాయి కాకుండొచ్చు, నార్మల్ ఉండొచ్చు. అప్పుడు నీ కోరిక ఆ అబ్బాయి అయితే బాగుండే. ఏం ఎంజాయ్ చేస్తావు నువ్వు? నీ భర్తతో కానీ నీ భార్యతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయడం జరుగుతుందా? ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా రిలేషన్లో లేవో బంధాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా భ్రష్టు పట్టిపోవడం, ఆ తర్వాత అయోమయంగా ఒక హ్యాపీనెస్ లేని లైఫ్, నీ హ్యాపీనెస్ లేని లైఫ్ నీ పిల్లల మీద ఇంపాక్ట్ అవ్వడం. ఇట్ ఆల్ ఎంటర్ ఇంటూ వన్ మెస్ వరల్డ్. ఇద్దరికి, ఇన్ఫ్యాక్ట్ నీకు పుట్టబోయే పిల్లలకు కూడా. ప్రేమ లేని బంధం ఎక్కడైనా చాలా దయనీయమైన పరిస్థితి. ఎవరికైనా సరే ఇప్పుడు కదిలిస్తే ఎవరైనా అంతే ఉన్నాం మేడం, ప్రేమ లేదు, ఇంకా కొట్లాట లేదు అంటే వదిలేయి అంటే అందరం వదిలేస్తాం అనే జోక్స్ మనం చాలా వింటుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ యాంగిల్లో, ఈ ట్రాప్లో పడకుండా ఉండొద్దంటే బీ వెరీ వెరీ క్లియర్. నువ్వు ఏం మెసేజ్ పంపిస్తావు అవసరం లేదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇట్స్ ఎ వార్నింగ్, ఇట్స్ ఎ రెస్పెక్ట్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఇంకా బతిలాడి బామాలి చెప్తున్నాను, ఒక మదర్గా, ఒక విమెన్గా మీ రెస్పెక్ట్ని అలాంటి వాటి అది తప్ప అంటే నేను అందుకే చెప్తున్నాను, అది తప్పు అంటే అది బ్యూటీ. ఆ బ్యూటీని మీరు ఎవరితో పడితే వాళ్ళని షేర్ చేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉన్నది. కాబట్టికే ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉన్నది, మీ ఫ్యూచర్ లైఫ్ నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టికే చాలా జాగ్రత్తగా రిలేషన్ ఫామ్ చేయండి. ఫామ్ చేసినాక కూడా మీరు కంటిన్యూ అవుతా అనుకున్నా కూడా నో. ఆఫ్టర్ మ్యారేజ్
ఈజ్ ఏ ఆల్వేస్ ఎ బ్యూటీ. దానికి ఒక పెద్ద రిచువల్ పెట్టి ఎందుకు చేశారు? పిచ్చి అయ్యి చెయ్యలేదు. ఇప్పుడు పెళ్ళికి ముందే అంత అయిపోయి ఎంటర్ అవుతున్నారు రిలేషన్లో అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది, నో డౌట్. మొన్న ఒక చిన్న రీల్ చూశాను. ఇన్స్టా ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ చేస్తారు, నాకు చాలా నచ్చింది. ఆ బాబుని వాళ్ళ అమ్మ ఏదో చెప్తుంది, బాబు ఇది ఇట్లా వాడిందే నువ్వు ఏదో యూజ్ చెయ్యి అంటే, అమ్మ ఏంటి నువ్వు అలా చెప్తున్నావు అని అంటాడు. అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, ఏమవుతుంది నీకు వాడినది అది తింగి యూజ్ చేయమంటేనే నువ్వు ఫీల్ అవుతే, ఎవరో అరకొరగా బట్టలేసి, అంటే ఎవరో అట్లా అరకొరగా బట్టలేసిన వాళ్ళకి లైకులు కొడుతూ ఉంటే, వాళ్ళు నేను చేసేదే కరెక్ట్ అనుకొని ఇంకా బట్టలు తగ్గించి చేస్తూ ఉంటే దానికి నువ్వే ప్రోత్సాహం. ఇంకా ఇలా యూజ్ అంటే ఇట్లా పెళ్ళికి ముందే అన్నీ కానిచ్చేసుకున్న అమ్మాయిల్ని రేపు పొద్దున అసలు నువ్వు ఇదే వాడిందే వాడా అనుకుంటే రేపు అలాంటి అమ్మాయిలే తయారవుతున్నారు, దానికి మీరు ప్రోత్సహిస్తున్నారు అని బాగా చెప్పింది తల్లి. నాకు చాలా నచ్చింది. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్, లక్కీలీ గుర్తొచ్చింది. సో కాబట్టికే మంచిగా హుందాగా బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళని అడ్మైర్ చేయటం వేరు, కానీ ఆ అరకొరగా బట్టలు వేసుకోవడం కూడా తప్పు కాదు. ఎక్కడ వేసుకోవాలి? అమ్మాయిలతో వేసుకోవాలా? నీ ఓన్ ఫ్రెండ్స్తో వేసుకోవాలా? అబ్బాయిలు ఉన్నప్పుడు అవసరమా? ఇన్స్టాలల్లో పెట్టి నువ్వు సగం సగం వేసుకొని, ఈజ్ ఇట్ నెససరీ? నాట్ రియల్లీ. నీ పేరెంట్స్ కూడా నీ ఇన్స్టా ప్రొఫైల్ ధైర్యంగా చూడగలిగి వాళ్ళ ఫ్రెండ్స్కి నీ పెళ్లి కాబోయే అత్తగారు వాళ్ళకి కూడా చూపించే అంత బ్యూటిఫుల్ ఫొటోస్ పెట్టుకో. దట్ మేక్ సెన్స్. సో కాబట్టికే వాట్ ఎవర్ యూ డూ, కర్మ విల్ హాంట్. ఇప్పుడు ప్లెజర్, రేపు ప్రొద్దున నీకు ప్రెషర్గా మారకుండా ఉండాలంటే చాలా కేర్ఫుల్ బిహేవియర్ మెసేజెస్లో, కాల్స్లో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. ఇంతకు మించి మనం కూడా ఇంకేం చెప్పలేం. అటు ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్. ఇంకొకటి నాకు రిమైండ్ చేయాలంటే, ఇన్స్టాలలో ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పంపిస్తారు ఉషా, అంటే ఇప్పుడు మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ అర్ధరాత్రి పూట కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేస్తారు. ఎవరు అని కూడా ఎత్తద్దు. ఎవరు అయితే ఇట్ ఈస్ నాన్ సెన్స్ అండ్ న్యూన్సెన్స్ కాల్. వెన్ ఆపోజిట్ పీపుల్కి టైం తెలియకుండా కాల్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ రైట్ పీపుల్. దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ ప్రైవసీ అండ్ ఒక రెస్పెక్ట్ ఒక హ్యూమన్ బీయింగ్గా లేదు అన్నప్పుడు అసలు యూ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కాల్. ఒకవేళ వాళ్ళకి మనం యాజ్ ఎ పబ్లిక్ ఫిగర్స్గా యాజ్ లైక్ ఏదైనా సొల్యూషన్ కోసం చేస్తున్నారు, దే నీడ్ టు కాల్ ఇన్ అ వర్కింగ్ అవర్స్ అండ్ మెసేజ్ హుందాగా. అండ్ ఇంకొకటి రిప్లై ఇయ్యరు అంటుంటారు. ఎంతమందికి రిప్లై ఇస్తారు? ఉత్త గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పే అంత ఇంతమందికి అని అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ ఈ చిన్న మెసేజ్ ఏదైనా రిప్లై చేస్తే అది వాళ్ళు పాజిటివ్గా అనుకొని వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు ఏదో ఇమాజినేషన్లోకి వెళ్ళి అది కంటిన్యూ అవుతుంటుంది. అంత టైం ఎవరికి ఉంటుంది? అది నాట్ నీడెడ్ కూడా. టైం అని పక్కన పెట్టు. సో కాబట్టికే ఎవరు పడితే వాళ్ళు కాల్స్ చేసినా కూడా పిక్ చెయ్యొద్దు, అమ్మాయిలు ఎస్పెషల్లీ పిక్ చెయ్యొద్దు. అండ్ వీడియో కాల్స్ కూడా డైరెక్ట్గా చేస్తారని విన్నాను, పిక్ చెయ్యొద్దు. బికాజ్ నువ్వు ఎలా ఉంటావో తెలీదు. సో ట్రాప్ చేసి ఆ టైంలో నిన్ను మెస్మరైజ్ చేసే మాటలు ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.